హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్బీఐ త్రిసోల్ హ్యాండ్ అవుట్ నెంబర్ 20 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఈ సెషన్లో ప్రతి సెషన్లో డిస్కస్ చేసినట్లుగానే ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామమ్మా. సో ఇప్పుడు వరకు మనం 19 సెషన్స్ డిస్కస్ చేసుకున్నాము. సో ప్రతి సెషన్ వాచ్ చేయండి అమ్మా. ఓన్లీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడే కాదు, అన్ని సబ్జెక్టులు ఓకేనా. రీజనింగ్ జరుగుతుంది, అదేవిధంగా ఇంగ్లీష్ జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ని వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత డిఫరెన్స్ ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది, ఓకేనమ్మా. సో అయితే ముందుగా మనం ఫస్ట్ డిఐ చూద్దామమ్మా. డిఐ మనకి లైన్ గ్రాఫ్ ఇచ్చారు. లైన్ గ్రాఫ్ ఇచ్చారు. ఈ లైన్ గ్రాఫ్ చేసేటప్పుడు ముందు మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక టేబులర్ ఫామ్ తప్ప మిగతా ఏ డేటా ఇచ్చినా కానీ తొందరగా పెన్ను పేపర్ యూస్ చేసి రాసుకున్నామా. అలా రాసుకున్నట్లయితే మీకు ఏంటంటే స్క్రోలింగ్ టైం తగ్గుతుంది. డేటా ఏమి ఇచ్చారనంటే ఇన్స్టిట్యూట్ ఏ, ఏ నుంచి ఇన్స్టిట్యూట్ ఏ నుంచి ఏ, అదేవిధంగా బి, నెక్స్ట్ సి, తర్వాత డి, తర్వాత ఈ మొత్తం 5 ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి డేటా ఇచ్చారమ్మా. ఆ డేటాలో క్యాటు, మ్యాటు, జాటు ఓకేనా. క్యాటు, అదేవిధంగా మ్యాటు, అదేవిధంగా జాటు ఓకేనా, ఎగ్జాక్ట్. వీటికి సంబంధించిన డేటా ఇన్స్టిట్యూట్ ఏ చూడండి అమ్మా. ఇందులో క్యాట్కి సంబంధించి బ్లూ లైను ఇది 1000 అయితే ఒక్కొక్క లైన్ 100 ఇండికేట్ చేస్తుందమ్మా. ఇది ఎంత అంటే 1200 ఓకేనా. ఇది 1200. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది రెడ్ లైన్ చూడండి అమ్మా, 2000. ఆ తర్వాత అదెంత అంటే 1800 అమ్మా. 2000 అదెంత అంటే 1800. ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, మళ్ళీ క్యాట్ ఇది ఎంత అంటే ఇంకొక 200 తగ్గించండి అంటే 1000. ఇది 1000. ఆ తర్వాత రెడ్ లైన్ చూడండి అమ్మా, రెడ్ లైను 1500 కంటే ఒకటి తక్కువ, అంటే 1400. ఆ తర్వాత ఈ లైన్ ఎంత అంటే 1 2 అంటే 2200. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ఒకసారి చూడండి అమ్మా. ఇన్స్టిట్యూట్ సికి సంబంధించి ఇది ఎంత అని అంటే 1500. ఇన్స్టిట్యూట్ సికి సంబంధించి 1500. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ లైన్ చూడండి అమ్మా, రెడ్ లైన్ ఇక్కడ ఒక 100 తక్కువ 2400. ఆ తర్వాత ఇక్కడ 2400. నెక్స్ట్ ఇది చూసినట్లయితే కరెక్ట్గా 2000 మీద ఉందమ్మా, 2000. ఆ తర్వాత నెక్స్ట్ డేటా చూడండి డీకి సంబంధించి. డీకి సంబంధించి ఇది 2500 బ్లూ లైన్, 2500. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ కలర్ లైన్ చూడండి అమ్మా, 3000. అదేవిధంగా ఈ గ్రీన్ కలర్ లైన్ చూసినట్లయితే 1500 కంటే ఒకటి ఎక్కువ 1600. అలాగే ఇన్స్టిట్యూట్ ఈకి సంబంధించి కూడా బ్లూ కలర్ లైన్ చూసినట్లయితే 1 2 3. 3 అంటే 2500కి 300 కలిపితే 2800. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ కలర్ లైన్ చూడండి అమ్మా 1 2. 1 2 అంటే 3200. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే చూడండి 1 2 3. 1 2 3. ఆ గ్రీన్ కలర్ లైన్ చూసినట్లయితే 1 2 3 అని అంటే 1500కి 3 లైన్స్ ఎక్కువ అమ్మా. అంటే ఆన్సర్ ఇది. అది దీనికి సంబంధించిన డేటా ఏమవుతుందంటే 1800 అవుతుంది. ఇది డేటా. వన్స్ మీరు డేటా రాసుకున్న తర్వాత మీకు ఆ లైన్ గ్రాఫ్కి ఇంకా సంబంధం లేదు. ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఇందులో ఉన్న డేటా మాత్రమే యూస్ చేసి ఏం చేస్తారనంటే చేస్తారు. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి అమ్మా. క్వశ్చన్ ఏమి ఇచ్చారనంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యాట్ ఫ్రమ్ ఏబిడిఈ ఓకేనా. మ్యాట్లో అడుగుతున్నారమ్మా ఏబిడిఈ. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఏబిడిఈ ఈ రెండు కలిపి 3400. ఇది ఒక 3000 6400. 6400 ప్లస్ 3200 ఈజ్ 9600. యావరేజ్ అన్నారు కాబట్టి బై 4 కాబట్టి 4తో 424 టైమ్స్ ఎంత అంటే 96 కాబట్టి 2400 అవుతుందమ్మా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ ఫ్రమ్ బి అండ్ సి. క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి చూడండి అమ్మా, హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ ఫ్రమ్ బి అండ్ సి. క్యాట్కి సంబంధించి బి అండ్ సి ఆ రెండు కలిపి ఎంత అంటే 2500 ఈజ్ 2. తర్వాత ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ ఏ అండ్ ఈ టుగెదర్. ఎగ్జాక్ట్ ఏ అండ్ ఈ రెండు కలిపి 3600 అమ్మా ఓకేనా. ఈ రెండు సున్నాలు కొట్టేయండి. ఆన్సర్ని 25:36 కింద చెప్పుకోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అమ్మా. 3లో ఏమంటున్నారంటే ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యాట్ ఫ్రమ్ ఏ అండ్ సి టుగెదర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ బి అండ్ డి టుగెదర్. క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి మొదటిగా ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యాట్ ఫ్రమ్ ఏ అండ్ సి. మ్యాట్ ఫ్రమ్ ఏ అండ్ సి ఈ రెండు కలిపి ఎంత అంటే 4400. 4400 is what percentage of the number of students who are preparing for exact from B and D. B 2200. D 1600. రెండు కలిపి ఎంత అంటే 3800 ఓకేనా. ఇంటూ ఎంత అంటే 100%. 2 zeros cancel. ఇది 22 times, ఇది 19 times.
సో దాని నుంచి 19 1s are 19. సో ఇంకా ఎంత ఉండిపోయిందంటే 30 ఉండిపోయిందమ్మా. మళ్ళీ 19 1s are 19, ఇంకా 11 ఉండిపోయింది. సో అంటే 110. సో 110 అంటే 19తో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్ అమ్మా. 19తో 6 టైమ్స్ అయితే ఏమవుద్ది, 19 6 ఎంత అంటే 114. అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ 115తో స్టార్ట్ అయి ఉండాలి. మరి 115తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి అమ్మా. సో ఇందులో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ from A and D together and the number of students who are preparing for MAT from B and E together. So difference అడుగుతున్నారమ్మా. దేనికి డిఫరెన్స్ అని అంటే, సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్ ఫ్రమ్ ఏ అండ్ డి, క్యాట్ ఫ్రమ్ ఏ అండ్ డి. సో మొత్తం కలిపి 2500 ప్లస్ 1200, ఆ రెండు కలిపి ఎంత అంటే 3700 మైనస్. తర్వాత మ్యాట్ అంట బి అండ్ ఈ టుగెదర్, మ్యాట్ సో బి అండ్ ఈ టుగెదర్, ఈ రెండు కలిపి ఎంత అంటే 1400 ప్లస్ 3200 ఈజ్ ఈక్వల్స్ టు 4600. మరి 4600లో నుంచి 3700 తీస్తే ఆన్సర్ ఏంటమ్మా, సో 900 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇందులో ఏమంటున్నారు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ సి is what percentage more or less than the number of students who are preparing for CAT from G. మొదటిగా ఎగ్జాక్ట్ ఎంత చూడండి అమ్మా. ఎగ్జాక్ట్ ఫ్రమ్ సి ఎంత అనంటే అది 2000. సో ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ క్యాట్ ఫ్రమ్ ఈ ఎంత అంటే సో 2800 కంటే సో ఇది ఎంత తక్కువ అంటే 800 తక్కువ అమ్మా. సో ఎంతకి 800 తక్కువ అంటే సో 2800కి మరి మనం ఎంతకి చెప్పాలని అంటే సో 100కి చెప్పాలమ్మా. 2 zeros క్యాన్సిల్, 4తో 2 టైమ్స్, 4తో 7 టైమ్స్, 2/7 అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సో 28.57% అని. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఇది డిఐకి సంబంధించి. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ సంబంధించి సో 1/8 into 256 into 2 divided by 8 into 4 plus x cube is equals to 1730. చూడండి ఒక్కసారి 8తో క్యాన్సిల్ చేసినట్లయితే 8తో సో 8 ఎన్ని టైమ్స్ అంటే 8 3s are 24, 8 2s are 16, ఈ 32, 8 4s are 32 క్యాన్సిల్. దాని నుంచి x cube is equals to సో 1730 మైనస్ ఎంత అంటే 2, ఇది ఎంత అంటే 1728 అమ్మా. ఈ 1728 మీకు ఆల్రెడీ సో 12 క్యూబ్ అని తెలుసు. కాబట్టి ఎక్స్ వాల్యూని ఏమని చెప్పుకోవచ్చు అంటే సో 12 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 6 into square root of 361 into 2.5 is equals to x plus 125. 6 into square root of 361 అంటే ఎంతమ్మా, సో 19 కదా. మరి 2.5 నేను ఏమని రాస్తానంటే 5/2 అని రాస్తానమ్మా. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఈజీ మైనస్ 125. ఎలా మైనస్ 125, దాన్ని ఇటువైపు తీసుకొచ్చాను. సో ఇక్కడ 2తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ అమ్మా. సో 3 టైమ్స్, 3 19s are 57, 57 5s are 57 5s are ఎంత అంటే 285. సో 285లో నుంచి 125 తీసేసినట్లయితే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 160 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి ఏమంటున్నారు. సో 756 ప్లస్ 432 మైనస్ 361 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో 990. అన్ని ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్సే ఉన్నాయి కాబట్టి ఒకటి యూనిట్స్ ప్లస్ యూజ్ చేద్దామంటే సో సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ కంటిన్యూ చేసేద్దామమ్మా. ఎలా అంటే చూడండి, ఈ 361 నేను డైరెక్ట్గా 432 నుంచి తీసేస్తాను. ఎలా అనంటే ఇది 400 కంటే 32 ఎక్కువ ఉంది, ఇది చూస్తే 29 తక్కువ ఉంది. సో 32 ప్లస్ 29, సో 32 ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా 61. ఓకేనా. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అనంటే సో 990లో నుంచి ఎంత తీయాలనంటే ఈ రెండింటిని యాడ్ చేసేయండి అమ్మా. ఆ రెండింటిని యాడ్ చేస్తే 1 + 6 ఎంత అంటే 7. ఓకేనా. అదేవిధంగా 75 + 6 ఎంత అనంటే 81. సో 10 - 7 అంటే ఎంత అంటే 3, 8 - 1 అంటే ఎంత అంటే 7. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 173. ఓకేనా. సో 10 - 7 అంటే 3, 8 - 1 అంటే 7. సో సరిపోయింది. 756 కనుక 61 కలిపితే సో ఎంత మాది సో 817. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40% ఆఫ్ 324 డివైడెడ్ బై 9 into 15. ఓకేనా. సో 40% అంటే ఏంటమ్మా 40/100 ఇంటూ సో 324. సో 324 డివైడెడ్ బై సో 9 ఇంటూ ఎంత అనంటే 15 అమ్మా. సో ఇప్పుడు దీని నుంచి మనం 9తో ఈ క్యాన్సిలేషన్ చూద్దాం. 9తో 9 3s are 27, 9 6s are 54. ఆ తర్వాత మళ్ళీ ఇది చూడండి అమ్మా, 5తో 5 20 టైమ్స్, 5తో 5 4 టైమ్స్. ఓకేనా.
5తో 5 20 టైమ్స్, 5తో 5 4 టైమ్స్ కదమ్మా, 5 8 టైమ్స్. ఓకేనా? లేదంటే డైరెక్ట్గా 20తో క్యాన్సిల్ చేసేయండి. సో 20తో 2 టైమ్స్, అదేవిధంగా 5 టైమ్స్ కదా. మళ్ళీ 5తో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. 2 3s ఆర్ ఎంత అంటే 6 × 36. మీకు ఆల్రెడీ తెలుసు 6 × 36 అంటే అది 6 క్యూబ్ వాల్యూ. సో 216 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 1875 డివైడెడ్ బై 5 ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు x × 125%. ఫస్ట్ ఇప్పుడు హాఫ్కి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ముందు ఈ క్యాలిక్యులేషన్ చేసేయాలమ్మా. అంటే సో 1875 డివైడెడ్ బై 5 × ఎంత అంటే 25. సో 25 ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ 125%. 125%. ఓకేనా? సో 125%. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే చూడమ్మా, 25తో ఇక్కడ కరెక్ట్గా ఎన్ని టైమ్స్ అని అంటే 4 టైమ్స్ అమ్మా. ఆ తర్వాత ఇక్కడ 5తో చూడండి అమ్మా, 5తో 5 3s ఆర్ 15. మళ్ళీ 37 అంటే 5 7s ఆర్ 35, 5 5s ఆర్ 25. కరెక్ట్గా 125 ఇది ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ అమ్మా. ఎక్స్ వాల్యూ 3 4s ఆర్ ఎంత అంటే 12. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు సింబల్స్ తెలుసు, మళ్ళీ ఒక్కసారి స్పీడ్గా రాస్తున్నాను. మనకు ఉండే సింబల్స్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మైనస్. ప్లస్ ప్లస్ ఉంటే సో ప్లస్ ప్లస్ ఉంటే మనకి మైనస్ మైనస్ వస్తుంది. మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ ప్లస్ వస్తుంది. ప్లస్ మైనస్ అని అంటే సో మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే ప్లస్ మైనస్ వస్తుందమ్మా. ఫస్ట్ది ఎప్పుడు లార్జర్ నెంబరు, తర్వాత ఎప్పుడు స్మాలర్ నెంబరు. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. మీకు ఆల్రెడీ ఒక పాయింట్ తెలుసు, ఇచ్చిన క్వశ్చన్లో కనుక రెండిట్లోని కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? సో ఇక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండమ్మా. మొదటిగా ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సో ఇక్కడ మైనస్ ప్లస్ చూడగానే మన సింబల్స్ ప్లస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 60 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 17 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే సో 12 5s ఆర్ 60, 12 + 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 17. అదేవిధంగా వై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సో ప్లస్ ప్లస్సే, ఎందుకంటే మైనస్ ప్లస్ ఉంది కాబట్టి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 112 ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అంటే సో 22 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 14 8s ఆర్ 112, 14 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 22. ఫస్ట్ ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్ అమ్మా, ఈ రిలేషన్ చూస్తే గ్రేటర్ దెన్. ఆల్రెడీ ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి సో వెంటనే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది కూడా ఫ్రీ క్వశ్చన్. ఎందుకని సో ఇక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది కాబట్టి వెంటనే మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సింబల్స్ ఏమొస్తాయంటే సో ప్లస్ ప్లస్ వస్తాయి. సో ప్లస్ ప్లస్ వస్తాయి. సో అదేవిధంగా ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ప్లస్ ప్లస్ వస్తుంది. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అని అంటే 350. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 39. సో ఇప్పుడు ఈ 350 నేను ఎలా రాస్తానంటే సో ఒక విధానం 35 × 10 కానీ సరిపోలేదు. ఆ 35ని 7 × 5 కింద రాద్దాము. ఈ 10ని కూడా 5 × 2 కింద రాద్దాము. 2 7s ఆర్ 14, 5 5s ఆర్ 25. సో 25కి కనుక 14 కలిపినట్లయితే సో ఎంత అంటే 39 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు పెద్ద నెంబర్ రాద్దాం 25. సో తర్వాత ఎంత అంటే 14. ఆ తర్వాత వై వాల్యూ చూసినట్లయితే ప్లస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 120, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 7. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 15 8s ఆర్ సో 120, 15 - 8 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఈ రెండింటిని కంపేర్ చేసిన గ్రేటర్ దెనే, ఇది మాత్రం లెస్ దెన్. ఎప్పుడైతే ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చిందో వెంటనే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సో ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సింబల్స్ మనకి ఏమొస్తాయంటే ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సింబల్స్ ఏమొస్తాయంటే మైనస్ మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 88, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 19. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 11 8s ఆర్ ఎంత అంటే 88, 11 + 8 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 19. అదేవిధంగా వై వాల్యూ చూసినట్లయితే సింబల్స్ మైనస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 33. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 14. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 11 3s ఆర్ 33, 11 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 14. ఈ రెండింటిని కనుక చూసినట్లయితే ఈక్వల్. సో ఇది చూసినట్లయితే సో లెస్ దెన్, ఇది కూడా ఇది గ్రేటర్ దెన్ అమ్మా. ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మన ఆన్సర్ ఏంటంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిస్సింగ్ నెంబర్ సిరీస్ అమ్మా. ఒకసారి నెంబర్ సిరీస్కి సంబంధించి మీకు లాజిక్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఆల్రెడీ వెరీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎలా ఐడెంటిఫై చేస్తారు చూడండి అమ్మా. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇంక్రిమెంట్ ఉంది, దట్టు ప్రతి దగ్గర డబల్ కనబడుతుంది. అంటే ఎగ్జాక్ట్గా డబల్ కనబడలేదు కానీ సో దగ్గరగా డబల్ కనబడుతుంది. అంటే సో 5 × 2 ఎంత 10 అమ్మ +1. ఆ తర్వాత 11 × 2 సో 22 + 1.
ఆ తర్వాత 23 ఇంటూ 2 ఎంత అంటే 46 ప్లస్ 1 47. నెక్స్ట్ ఏమవుతుందంటే 47 ఇంటూ 2 94 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 90. 94 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 95. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడమ్మా 34 క్వశ్చన్ మార్క్ 82 142 226. సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏం కనబడలేదు కాబట్టి ఒకసారి కామన్ డిఫరెన్స్ ట్రై చేద్దామమ్మా. ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ మనకు తెలుసు. ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే 142లో నుంచి 82 తీసేసినట్లయితే 60, 226లో నుంచి 142 తీసేసినట్లయితే సో ఎంత అవుతుందంటే 26 ప్లస్ 58. సో 26 ప్లస్ 58 అంటే ఎంతమ్మా? సో 84. ఓకేనా? లేదా 6 మైనస్ 2 4, 22 మైనస్ 14 84. ఈ డిఫరెన్స్ ఎంత ఉందనంటే 24 ఉందమ్మా. సో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ డిఫరెన్స్ని కూడా 24 ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ వాల్యూ ఇది 24 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా మనం 12 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి 24తో చూస్తే 60లో నుంచి 24 తీస్తే ఎంతమ్మా? 36. అప్పుడు ఇది కూడా నేను 24 ఎక్స్పెక్ట్ చేస్తే సో 36లో నుంచి ఏం చేద్దామనంటే 24 తీస్తే 12 అమ్మ. సో 34కి 12 కలిపితే ఎంత? 46. 46కి 36 కలిపితే ఎంత? 82. కాబట్టి మన నెంబర్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే 46. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా 48 52 60 క్వశ్చన్ మార్క్ 108 172. ఎక్కడ కూడా సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా కామన్ డిఫరెన్స్ లాజిక్కే ఉంటుంది. ఒకసారి కామన్ డిఫరెన్స్ తీసుకుందాం. సో ఈ డిఫరెన్స్ ఎంత అనంటే 4. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత అనంటే సో 8. ఈ డిఫరెన్స్ తెలీదు. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే 72లో నుంచి 8 తీస్తే 64. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4కి డబల్ 8 వచ్చింది, 8కి డబల్ 16 తీసుకోవచ్చు, 16కి డబల్ 32, సో 32కి డబల్ 64. అంటే 60కి 16 కలిపినట్లయితే సో మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 76 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 60, 60, 30, 90, 22.5. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 60ని 1తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. దీన్ని బై 2తో డివైడ్ చేస్తే 30 వస్తుంది. మళ్ళీ దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 90 వస్తుంది. మళ్ళీ ఇక్కడ డివైడెడ్ బై 4 చేస్తే సో డివైడెడ్ బై 4, ఇక్కడ కూడా డివైడెడ్ బై 2 చేసినట్లు. ఓకేనా? ఇక్కడ డివైడెడ్ బై 2 అంటే ఇంటూ 1 డివైడెడ్ బై 2 ఇంటూ 3 డివైడెడ్ బై 4. మరి ఇక్కడ ఇంటూ ఏం చేయాలి? 5 చేయాలి. ఓకేనా? 5 5 ఆర్ 25. అదేవిధంగా 5 22 ఆర్ 110 ప్లస్ 2 అంటే 112. సో 112.5 అవుతుంది మన ఆన్సరు. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి 227 206 178 143 101 క్వశ్చన్ మార్క్. ఒకసారి సడన్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి వెంటనే ఏం చెక్ చేద్దాం? కామన్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. 27లో నుంచి 6 తీస్తే ఎంత అంటే 21. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 6 ప్లస్ 22 ఎంత అంటే 28. తర్వాత 28 ప్లస్ 7 అంటే సో 35. సో తర్వాత 43 మైనస్ 1 అంటే ఎంత అంటే 42. నెక్స్ట్ డిఫరెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది 7, మళ్ళీ ఇది కూడా ఎంత 7, ఇది కూడా 7. నెక్స్ట్ కూడా 7 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 42 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 49. 101కి 49 కలిపినట్లయితే సో ఏమవుతుందంటే 150 అవుతుందమ్మా. సో కలపడం కాదమ్మా, మైనస్ చేయాలి. 49 మైనస్ చేస్తే ఏమవుతుందంటే సో 50, సో 2 అవుతుంది. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా మిస్లీనియస్ చూద్దాం ఒకసారి. సో ఇన్ అన్ ఎలక్షన్ candidate A got 40% of the total valid votes. If 55% of the total votes were declared as invalid and the total number of votes is 28 కాదు 2,80,000. Find the number of valid votes polled in favor of candidate A. ఫస్ట్ చూడండి అమ్మా, మొత్తం ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే సో 2,80,000 ఉన్నాయమ్మా. మొత్తం ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే 2,80,000 ఉన్నాయి. అందులో ఏమన్నారంటే 55% ఆఫ్ ది టోటల్ ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. మరి 55% ఇన్వాలిడ్ అయితే వ్యాలిడ్ ఓట్స్ ఎన్నమ్మా? 45%. టోటల్ ఓట్స్లో 45% వ్యాలిడ్. ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఏకి ఎంత అంటే 40% వచ్చాయి. ఏకే వచ్చిన ఓట్స్ అడిగారు. ఓకేనా? సో ఏకి ఎంత అంటే 40% వచ్చింది. 40% వాల్యూ ఎంత? ఖచ్చితంగా ఇక్కడ 45 ఉంది కాబట్టి ఆన్సర్ 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ 9 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు. సో అదేవిధంగా సో ఫిఫ్త్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ ఒకటే అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు ప్రాసెస్ చేద్దామని అనుకుంటే ఒకసారి చూడండి అమ్మా. ఇదిగోండి ఈ 4 సున్నాలు 4 సున్నాలు క్యాన్సిల్. ఆ తర్వాత సో చూడండి 4 ఇంటూ 28 లేదా 28ని ఆఫ్ చేయండి అమ్మా 14. 45 డబల్ చేస్తే 90 ఇంటూ ఎంత అని అంటే 40. సో దీని నుంచి 14 ఇంటూ 9 4 జార్ ఎంత అంటే 36 100. ఈ 2 సున్నాలు పెట్టండి. 14 6 జార్ ఎంత అంటే 84. 14 3 జార్ 42 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 50400. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సంజయ్ బాట్ ఏ ల్యాప్టాప్ అండ్ మార్క్డ్ ద ప్రైస్ ₹400 above its cost price. He sold the laptop after allowing a discount of 23% and incurred a loss of ₹152.
సో ఫైండ్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది ల్యాప్టాప్. క్వశ్చన్లో మనకి డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో కొన్న తర్వాత కాస్ట్ ప్రైస్ కంటే సో ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ నేను ఏమనుకున్నానంటే 100x అనుకున్నాను. 100x అనుకుంటే మార్క్డ్ ప్రైస్ ఎంత పెట్టారంటే 100x కంటే 400 ఎక్స్ట్రా పెట్టారు. పెట్టిన తర్వాత దీని మీద డిస్కౌంట్ ఇచ్చారమ్మా. ఎంత అంటే 23% డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా. సో 23% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందనంటే సో 152 లాస్కి అమ్మారు. ఓకేనా. దీని మీద 23% డిస్కౌంట్ ఇచ్చారు. సో 23% డిస్కౌంట్ ఇవ్వడం అంటే సో 23% అంటే 100xలో 23% అంటే 23x. అదేవిధంగా 400లో 23% అంటే 4 × 23 అంటే 92. అప్పుడు 100లో నుంచి 23 తీస్తే 77x. తర్వాత ప్లస్ 400లో 92 తీసేస్తే 308. అది దేనికి ఈక్వల్ అంటే కాస్ట్ ప్రైస్ 100x, అందులో 152 లాస్ వచ్చింది. కాబట్టి 100xలో నుంచి 152 తీసేస్తే ఇది సెల్లింగ్ ప్రైజే, అందుకే ఈక్వల్ చేశాను. ఫైనల్గా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే సో 23x. అదేవిధంగా ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అనంటే 300 + 150 450 + 10 460. మనకి ఏం కావాలంటే 100x + 400 కావాలమ్మా. 100x + 400 ఎందుకంటే క్వశ్చన్లో మార్క్డ్ ప్రైస్ అడిగారు. 23తో కరెక్ట్గా 2 టైమ్స్. ఎక్స్ వాల్యూ 20 అయితే 100x వాల్యూ 2000 + 400. సో 2000 + 400 అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 2400 అవుతుందమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. లేదంటే దీన్ని 100x అనుకుంటే ఇది 100x - 400 అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండమ్మా. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఆన్ 8000 at 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఫార్ములా యూస్ చేయొచ్చు, లేదా 5% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అమ్మా. సో 10.25%, అంటే 5కి సక్సెసివ్ చేంజ్. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 10%. రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 0.25%. ఆ 0.25% వాల్యూ దేనికి ఈక్వల్ అని అంటే సో 8000కి ఈక్వల్. 0.25% అంటే 1/4 పార్ట్ ఆఫ్ సో 0.25 అంటే 1/4 పార్ట్. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 4తో 4 2 times. ఆన్సర్ ఏమవుతుందంటే 200 అవుతుందమ్మా. ఓకేనా. లేదు ఇలా కాకుండా మీరు ఫార్ములా ప్రకారం చేస్తానంటే సో డైరెక్ట్ ఫార్ములా 2 yearsకి అయితే ఫార్ములా ఏంటి అని అంటే P/R/100² అమ్మా. అదే 3 yearsకి అయితే ఫార్ములా ఏంటి అని అంటే సో 3 yearsకి అయితే ఫార్ములా ఏంటంటే సో PR² ఆఫ్ 300 + R డివైడెడ్ బై సో 100³ ఈ ఫార్ములా ఎందుకు కొరకు అని అంటే 3 years కొరకు. ఓకేనా. అయితే క్వశ్చన్లో మనకి 2 yearsకి అడిగారు. 2 yearsకి సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 8000. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లో ఆల్రెడీ 5 అని చెప్పారమ్మా. సో డివైడెడ్ బై 100² సో 5తో 5 ఎన్ని టైమ్స్ అని అంటే 20 times. సో 8000 ఇంటూ 1/20² 20² అంటే 400, 2 zeros క్యాన్సిల్. సో 80/4 అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 20 అవుతుందమ్మా. సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ list term as x is to x plus 2 and the number of girls is 44. So what is the total strength of the class? అసలు క్వశ్చన్లో బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఇచ్చారమ్మా. బాయ్స్ని కనుక ఎక్స్ పార్ట్స్ అనుకుంటే గర్ల్స్ ఎంత అంటే x+2. దట్ టు దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్. అంటే సింప్లెస్ట్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే ఇంక మళ్ళీ ఆ రెండు క్యాన్సిల్ అవ్వకూడదు ఇంకా. అయితే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ x+లో 1 తీసుకున్నాం అనుకోండి. x+లో 1 తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ 1 తీసుకుంటే ఈ 1:3 ఏమొస్తుందంటే 3 వస్తుంది. 1:3 వస్తుంది. కానీ గర్ల్స్ 3 parts వాల్యూ 44 3 టేబుల్ వస్తుందా? రాదు. కాబట్టి అవ్వదు. పోనీ x+లో 2 తీసుకుందామమ్మా. x+లో 2 తీసుకున్నారనుకోండి. 2 + 2 4. అప్పుడు ఇది ఎంత అంటే 2. ఈ రేషియో మళ్ళీ ఇంకా సింపుల్ అయిపోద్ది. కానీ క్వశ్చన్లో అదే సింప్లెస్ట్ ఫామ్ అన్నారు కదా, మళ్ళీ మనం సింప్లిఫై చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్ని కనుక ఈవెన్ నెంబర్ తీసుకున్నట్లయితే మీకు క్యాన్సిలేషన్ వస్తుంది. అందువల్ల ఎక్స్ ఈవెన్ నెంబర్ తీసుకోకూడదు. ఖచ్చితంగా ఎక్స్ ఏమై ఉండాలంటే ఆడ్ నెంబరే అయ్యి ఉండాలి. అంటే 1 కానీ 3 కానీ అలా తీసుకోవాలి. ఓకేనా. అయితే ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో మనకి ఏం రావాలంటే 44 యొక్క ఫ్యాక్టర్ రావాలి. 44 ఏమని రాయొచ్చు అంటే 11 × 4 అని రాయొచ్చు. మరి ఇక్కడ 4 చూసినట్లయితే ఈవెన్ నెంబర్ కదా, మనం ఈవెన్ నెంబర్ తీసుకోవడానికి లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 11కి ఈక్వల్ అయి ఉండాలి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుద్దంటే 9 అవుద్దమ్మా. 9 = 9 + 2 అంటే 11. కాబట్టి దీని నుంచి 11 parts వాల్యూ ఎంత అనంటే ఇంకంతకన్నా తక్కువ తీసుకోవడానికి లేదు. 11 parts వాల్యూ 44 అయితే సో మొత్తం 20 parts వాల్యూ ఎంత? ఓకేనా. 11 ఇది సో ఇది ఎంత అంటే 11. ఇది ఎంత అనంటే సో ఎక్స్ వాల్యూ 9 కదా. 9 +
11 అంటే ఎంత అంటే ఓవరాల్గా సో 20 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 11తో 11 4s are 420s are ఎంత అని అంటే 80 అమ్మ. సో 420s are ఎంత అంటే 80. కాబట్టి మన ఆన్సర్ని ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే సో ఆప్షన్ బి 80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. కెనాట్ బి డిటర్మైన్డ్ కాదు, ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ అన్నారు కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ కాదు, చేయగలం. ఆన్సర్ ఏంటంటే 80. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ the quantity of milk to that of water is 7:3. When 48 liters of milk and 6 liters of water is added to the mixer, the quantity of milk becomes 75% of the quantity of the resultant mixer. Find the quantity of the water in the initial mixer. Quantity of the water అడిగారమ్మా. ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే 3 మల్టిపుల్ అయి ఉండాలి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, 30 ఉంది, అదేవిధంగా సో 45 కూడా ఉంది. సో మీరు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మన ఆన్సర్ కనుక 30 అనుకుంటే సో వాటర్ ఎప్పుడైతే 30 అయిందో మిల్క్ ఎంత అవుతుందంటే 70 అవుద్దమ్మా. ఇప్పుడు ఎంత కలిపారంటే అడిషనల్గా ఇది 48 కలిపారు, ఇది 6 కలిపారు, ఇది మొత్తం కలిపి ఎంత అవుతుందంటే సో 118 అవుతుంది, ఇది 36 అవుతుంది. ఓకేనా, ఇది 36 అవుతుంది. ఇప్పుడు 36 అనేది 118లో ఎంత పార్ట్ అయి ఉండాలంటే 75% అయి ఉండాలి. మరి అవుతుందా? సో అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సరు సో 30 కాదు. ఓకేనా, మన ఆన్సర్ 30 కాదు. సో 36 అనేది 118లో 3/4 పార్ట్ కాదు. అందుకని మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే 45 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే చూడండి అమ్మా, క్వశ్చన్లో ఇనీషియల్గా మిల్క్ ఈస్ టు వాటర్ ఇచ్చారు. మిల్క్ ఈస్ టు వాటర్ రేషియో 7:3 అన్నారు. అంటే ఇది 7x అనుకుంటే సో వాటర్ ఏమవుతుందంటే 3x అవుతుంది. మిల్క్ 7x అనుకుంటే వాటర్ 3x అవుతుంది. ఇందులో 48 లీటర్స్ మిల్క్ ఏం చేశారనంటే సో యాడ్ చేశారమ్మా. అదేవిధంగా 6 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. తద్వారా చూడండి అమ్మా, ద మిల్క్ బికమ్ 75%. ఓకేనా, మిల్క్ బికమ్స్ ఎంత 75%. సో మిల్క్ బికమ్స్ ఎంత అంటే 75%. సో మిల్క్ 75% అని అంటే సో మిల్క్ ఎంత అంటే 75% అంటున్నారు. అప్పుడు ఖచ్చితంగా వాటర్ ఏమై ఉండాలంటే సో మిగతా 25% అయి ఉండాలమ్మా. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా ఈ రేషియో ఎంత రావాలంటే అమ్మా 3:1 రావాలి. 3:1 రాలేదు కాబట్టి సో నేను ఏంటంటే ఆప్షన్ ఈ మన ఆన్సర్ అని చెప్పాను. కంటిన్యూ చేస్తే ఇది 25 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ అమ్మా. సో సాల్వ్ చేస్తే సో 7x + 48 ఈజ్ ఈక్వల్స్ టు సో 3 3s are ఎంత అంటే 9x, 3 6s are ఎంత అంటే 18. సో ఆ డిఫరెన్స్ 2x, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 30. కానీ మనకేం కావాలంటే 3x కావాలమ్మా. x వాల్యూ అయితే 15 అమ్మా. అదేవిధంగా 3x వాల్యూ ఎంత అంటే 3 15s are ఎంత అంటే 45. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ABC can finish a task in 12, 15, 18 days respectively. So the total cost for the task is so 2220. What is the B's share if the total cost if they work together to complete the task? So A 12 daysలో చేయగలదు, B 15 daysలో చేయగలదు, అదేవిధంగా C 18 daysలో చేయగలదు. ఎల్సిఎం తీసుకుందామమ్మా. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 12కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 60. మరి 60కి 180కి ఎల్సిఎం ఎంత అంటే సో కరెక్ట్గా 180 సరిపోద్దామా. సో 12తో ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్, 15తో 12 టైమ్స్, అదేవిధంగా 18తో ఎన్ని టైమ్స్ అంటే 10 టైమ్స్. 180 ఎల్సిఎం తీసుకున్నాను, ఇబ్బంది అనిపిస్తే ఒకసారి చేయండి. ఓకేనా, అయితే వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని దేని ప్రకారం పంచుకోవాలి? ఎఫిషియన్సీ ప్రకారం పంచుకోవాలి. ఇది ఎఫిషియన్సీ రేషియో. మొత్తం ముగ్గురికి వచ్చే డబ్బులు ఎంత అంటే సో 2220. సో దాన్ని 27 + 10 37 పార్ట్స్ చేయాలి. అందులో మనకి ఎవరు షేర్ అడిగారనంటే ఎవరిది అడిగారమ్మా? బీది అడిగారు. బీది ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్ అమ్మ. ఓకేనా, సో 37తో కరెక్ట్గా ఎన్ని టైమ్స్ అని అంటే సో 8 టైమ్సా? సో 8 టైమ్స్ కాదు, సో 9 టైమ్సా కాదు. సో 37తో 6 టైమ్స్ సరిపోద్దమ్మా. 6 టైమ్స్ కాబట్టి 6 12s are ఎంత అంటే 72. సో ఆన్సర్ ఏమవుతుందంటే 720 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ డాటర్ ఈస్ 20 years. After 12 years from now, the respective ratio of the ages of father and his daughter will be 11:6. What is the age of the daughter before 3 years from now? So first ఏమన్నారంటే సో డిఫరెన్స్ ఇచ్చారు ఫాదర్కి అదేవిధంగా డాటర్కి. సో డిఫరెన్స్ ఎంత అంటే 20 years అమ్మ. ఆఫ్టర్ 12 years ఫ్రమ్ నౌ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది ఫాదర్ ఒక 12 years తర్వాత, అదేవిధంగా డాటర్ ఒక 12 years తర్వాత ఈ రేషియో ఎంత అంటే 11:6. అయితే క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అని అంటే సో డాటర్ ఏజ్ అడుగుతున్నారమ్మా. ఎన్ని ఇయర్స్ ఎగో? సో 3 years ఎగో, 3 years ఫ్రమ్ నవ్వా? ఏజ్ ఆఫ్ ది డాటర్ బిఫోర్ 3 years ఫ్రమ్ నవ్. 3 years నుంచి బ్యాక్ వెళ్ళమంటున్నారు. అంటే ఒకలా చెప్పొచ్చు. ఎలా అంటే ఆప్షన్ ఇది 12 years తర్వాత, ఇది 3 years ఎగో. అంటే ఆప్షన్కి 15 కలిపితే అది 6 మల్టిపుల్ అయి ఉండాలి. 3 years ఎగో నుంచి 12 years హెన్స్కి వెళ్ళాలంటే 15 years పెంచాలి. ఆప్షన్కి 15 కలిపితే అది ఏ మల్టిపుల్ అయి ఉండాలంటే 6 మల్టిపుల్ అయి ఉండాలి. 8 + 15 అవ్వదు,
9 + 15 24 అవుతుంది, 10 + 15 25 అవ్వదు, 11 + 15 26 అవ్వదు, 2 + 15 సో 17 కూడా అవ్వదు. కాబట్టి ఆన్సర్ని ఆప్షన్ బి 9 ఇయర్స్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు చేద్దాం అనుకుంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడు మారదు. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే క్వశ్చన్లో ఆల్రెడీ 20 ఇయర్స్ అన్నారు. యాక్చువల్గా ప్రెజెంట్ ఏజ్ డిఫరెన్సే ఇచ్చారు, కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క ఏజ్ డిఫరెన్స్ ఎప్పుడైనా ఒకలాగే ఉంటుంది. అందుకని 5 పార్ట్స్ వాల్యూ 20 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 1 పార్ట్ వాల్యూ ఎంత అని అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 4, 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 6 4 = 24. ఇది ఎప్పుడంటే 12 సంవత్సరాల తర్వాత. కానీ మనం ఎప్పటికి వెళ్ళాలంటే 3 ఇయర్స్ ఎగోకి వెళ్ళాలి. అంటే 24లో నుంచి ఎంత అంటే 15 తీసేయాలమ్మా. 24లో నుంచి 15 తీసే ఆన్సర్ ఏంటి? సో 9 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ప్రియం కవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హౌస్ అండ్ ఆఫీస్ ఇన్ 2 parts. In the first part, he travels at a speed of 75 km/h in 12 minutes. Whereas in the second part, he travels at a speed of 40 km/h for 15 minutes. So find the distance between his house and his office. So first statement lo emanarante, so 2 parts anta. First part 75 km/h తో వెళ్తున్నారంట. ఎంత టైం పట్టిందంటే 12 minutes. 12/60 రాస్తున్నాను ఎందుకంటే అవర్స్లోకి మార్చడానికి. ఆ తర్వాత సెకండ్ పార్ట్ 40 km/h తో వెళ్తున్నారు. సో 15 minutes పట్టింది. 15/60 రాస్తున్నాను ఎందుకంటే సో అవర్స్లోకి మార్చడానికి. ఇదే టోటల్ డిస్టెన్స్. సాల్వ్ చేసినట్లయితే అలా సాల్వ్ చేసేయండి. 12తో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 15తో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. 4తో 10 టైమ్స్. అదేవిధంగా 5తో 15 టైమ్స్. సో 15 + 10 = హౌ మచ్? సో 25 kilometers. 25 kilometers. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో ఏమన్నారో చూడమ్మా. Alia and Nitin started a business by investing ₹500 and ₹640. Nitin left the business at the end of the 5 months. What will be the respective ratio of their shares of profit received at the end of the 1 year? First, Alia 500 పెట్టిందమ్మా. ఎన్ని మంత్స్ అని అంటే 1 year కాబట్టి 12 months. సెకండ్ పర్సన్ నితిన్ ఎంత అని అంటే 640 పెట్టాడు, కాకపోతే 5 months తర్వాత వెళ్ళిపోయాడు. ఓకేనా? సో దాని నుంచి 0 కట్ చేసేయండి అమ్మా. అదేవిధంగా ఈ 5 కూడా కట్ చేసేయండి. సో తర్వాత 120:64. 8తో కట్ చేస్తే 8 15s are 120, 8 8s are ఎంత అంటే సో 64. కాబట్టి 15:8. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 2 trains of equal length are running on parallel lines of the same direction at 53 km/h and 41 km/h. The faster train passes the slower train in 33 seconds. The length of the each train. ఓకేనా? ఒక్కొక్క ట్రైన్ లెంత్ ఎక్స్ అనుకుందాం. ఒకటి ఎక్స్ అనుకుంటే సెకండ్ది కూడా ఎక్సే. అంటే బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఆ 2 ట్రైన్ల యొక్క లెంత్ని కవర్ చేయాలి. ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి కూడా ఎక్సే, మొత్తం కలిపి 2x. స్పీడ్ ఎంత అని అంటే ఒకటి 53, ఒకటి 41. రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. అది యాక్చువల్గా 2 స్పీడ్లు ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి 53 నుంచి 41 తీసేయండి అమ్మా. ఎంత అంటే సో 12 km/h. ఆ 12 km/hని మీటర్/సెకండ్లోకి మార్చడానికి సో ఇంటూ ఏం చేస్తున్నాను అంటే 5/18 చేస్తున్నానమ్మా. అలా ఎన్ని సెకండ్స్ పట్టిందన్నారంటే 33 seconds పట్టిందన్నారు. ఇదిగోండి 6తో 6 2 times, 6తో 6 3 times, 3తో 3 11 times. ఓకేనా? సో దాని నుంచి 2x = 2 5s are 10 × 11 అంటే 110. కానీ మనకు కావాల్సింది ఎక్సే కావాలమ్మా. కాబట్టి 110లో హాఫ్ ఎంత అంటే సో 55 meters. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ 55 meters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? సో ప్రతి ఒక్కరికి సో ఈ సెషన్ యూజ్ అయింది అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.